కానీ కొంతమంది పిల్లలలో డేంజర్ సైన్స్ అనగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం కానీ, ఫాస్ట్గా ఊపిరి తీసుకోవడం కానీ, నీరసంగా ఉండడం కానీ, ఆహారాన్ని సరిగ్గా తీసుకోకుండా ఉండడం కానీ చూస్తాము. ఇలాంటి పిల్లలకి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అన్నమాట. వాళ్ళకి తగిన చికిత్స హాస్పిటల్లో అందిస్తారు. అలాగే ఇంకా కలుషితమైన నీటిని, ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మనకి టైఫాయిడ్, కలరా, డయేరియా అండ్ హెపటైటిస్ ఏ ఇలాంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో మనకి నిలిచి ఉన్న నీరు అంటే మన ఇంటి చుట్టుపక్కల కానీ, ఇంట్లో కానీ నీటి ద్వారా మన దోమల సంఖ్య పెరిగిపోయి వాటి ద్వారా మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి జ్వరాలు వస్తాయి. ఇప్పుడు పైన చెప్పిన వ్యాధులు ఏదైనా కానీ వాటికి చికిత్సను తీసుకోవాలనుకుంటే మన విశ్వభారతి మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ యందు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేస్తారు. థ్యాంక్ యూ.